జూన్ 10థ్ ఆ రోజు ఈ పెద్దావిడ ఏం చేస్తుందో మనందరికి బాగా తెలుసు. కానీ దానికి 2 రోజుల ముందల ఇంతకంటే ఒక దారుణమైన సంఘటన జరిగింది. అదేంటో చెప్తాను చూడండి. అది రాజస్థాన్‌లోని అల్వార్ అనే గ్రామం. ఆ గ్రామంలో చాలా కుటుంబాలున్నాయి. అందులో ఒక కుటుంబానికి సంబంధించిన కథే ఇది. ఆ కుటుంబంలో మొత్తం ముగ్గురు వ్యక్తులు. తండ్రి జాతవ్ సింగ్ 43 సంవత్సరాలు, తల్లి అనిత 39 సంవత్సరాలు. వాళ్ళిద్దరికి ఒక కొడుకు ఒక 9, 10 సంవత్సరాలు ఉంటాయి. హ్యాపీగా సాగిపోతున్న వాళ్ళ లైఫ్‌లో ఒకరోజు అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి నలుగురు దుండగులు వెళ్ళారు. చొరబడలేదు, వెళ్ళారు. ఒక అరగంట తర్వాత బయటకొచ్చారు. ఆ తర్వాత తెలిసిందేంటంటే ఆ ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు. అతనే జాతవ్ సింగ్, ఆ ఇంటి పెద్ద. కట్ చేస్తే ఆ ఇంటి పెద్ద జాతవ్ సింగ్ చనిపోయాడు. తెల్లారేకల్లా ఊర్లో వాళ్ళందరికీ ఆ విషయం తెలిసింది. తర్వాత పోలీసులు తెలిసింది. పోలీసులు వచ్చారు, బాడీని చూశారు. అది మర్డర్ అని కన్ఫర్మ్ చేశారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగానే అందరిని క్వశ్చన్ చేస్తారు కాబట్టి మన అనితను కూడా అడిగారు, ఏమైంది మేడం అని. మీరు కూర్చునే పతా మే బేగునా అని చెప్పింది. అది చూసిన వాళ్ళ కొడుకు, నేను చెప్తాను సార్ అని చెప్పాడు. ఆ అబ్బాయి చెప్పిన మాటలు ఏంటంటే, రాత్రి టైంలో ఎవరు తలుపు కొట్టారు, మా అమ్మ తలుపు తీసింది, ఒక నలుగురు వ్యక్తులు లోపలికి వచ్చారు, వాళ్ళ చేతిలో కత్తులు కూడా ఉన్నాయి. అది చూసినట్టే నాకు భయం వేసేసింది. నేను కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు నటించాను. మా అమ్మ వాళ్ళని లోపల తీసుకెళ్ళింది. మా నాన్న వాళ్ళు చంపేశారు. చంపుతున్నప్పుడు మా అమ్మ పక్కనే నిలబడి చూస్తూ ఉంది. కాసేపు తర్వాత ఏం జరుగుతుందని చెప్పి నేను వెళ్ళాను. అందులోంచి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి నాకు తెలుసు, ఆయన పేరు కాశీ అంకుల్. అతను నా దగ్గరికి వచ్చి, నేను కానీ మీ ఇంటికి వచ్చానని ఎవరితో చెప్తే నిన్ను కూడా చంపేస్తామని చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి తట్టి లేపడానికి ట్రై చేశాను, కానీ మా నాన్న లెగవలేదని చెప్పాడు. అసలు విషయం ఏంటంటే, మన అనితకి పెళ్ళైన ఒక 15 సంవత్సరాల తర్వాత కాశీరామ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ఇష్టంగా మారి, ఇష్టం కాస్త ప్రేమగా మారుతుంది. అప్పుడప్పుడు మన అనిత వాళ్ళ హస్బెండ్ తెలియకుండా మన కాశీరామ్ని బయట కూడా కలుసుకునేది. మరి వాళ్ళ రిలేషన్షిప్ అలాగే కంటిన్యూ అవ్వాలంటే వాళ్ళ హస్బెండ్ ఉంటే కష్టపడదని చెప్పేసి అనుకున్నారేమో, మరి చంపేద్దాం అని ఫిక్స్ అయిపోయారు. దానికి ఎవరు కావాలో వాళ్ళని కనుక్కున్నారు. వాళ్ళతో 2 లక్షలకి డీల్ మాట్లాడుకున్నారు. సో ప్లాన్ చేసుకున్నట్టుగానే ఒకరోజు జాతవ్ సింగ్ ఇంటికి వెళ్ళారు. ఎలాగో చంపించాలి అనుకున్న వ్యక్తి లోపల ఉంది కాబట్టి వాళ్ళకి లోపలికి వెళ్ళడం పెద్ద కష్టం అవ్వలేదు. వెళ్ళారు, చంపారు, బయటకు వచ్చేసారు. ఈ ప్రాసెస్ మొత్తం ఇలా జరిగిపోయింది. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, అనిత అంటే నీ సెక్సువల్ నీడ్స్ కోసం కామం మీదో మోజు మీదో నీ భర్తను చంపేశారు. నువ్వు జైలుకి వెళ్ళిపోతావు. మరి నీ కొడుకు పరిస్థితి ఏంటి? వాడి భవిష్యత్తు ఏంటి? వాడు కూడా పెద్దయిన తర్వాత కాశీరామ్లాగా అవ్వాలా? మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ఇంతకీ మన కాశీరామ్ అంకుల్ ఏం చేస్తాడు మీకు చెప్పలేదు కదా. మన అనిత ఆంటీకి ఒక జనరల్ స్టోర్ ఉంది. ఆ జనరల్ స్టోర్ పక్కనే కచోరీలు అమ్ముకుంటాడు. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. రేపు వచ్చే వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఒక ట్రాన్స్జెండర్ గురించి, ఒక సెలబ్రిటీ ట్రాన్స్జెండర్ గురించి. మిస్ అవ్వకుండా చూడండి. రేపు కలుసుకుందాం. బాయ్.